అపోస్తుల కార్యాల్లో చాప్టర్ 1 వర్స్ 25-26లో ఇక్కడ మనం చూస్తున్నాము, శిష్యులు 12 మంది శిష్యులు ఇప్పుడు 11 మంది అయినారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనలో అయినా ఒక్కడై ఉండే కదా యూదా ఇస్కరియోతు. యేసయ్య మనని ఎట్లా ఏర్పరచుకున్నాడు, యూదా ఇస్కరియోతుని కూడా ఏర్పరచుకున్నాడు కదా. మనకిచ్చిన అధికారం యూదా ఇస్కరియోతుకి కూడా ఇచ్చిండు కదా. మనకిచ్చిన టాలెంట్ యూదా ఇస్కరియోతుకి కూడా ఇచ్చిండు కదా. కానీ యూదా ఇస్కరియోతు నమ్మకంగా లేడు. యూదా ఇస్కరియోతు డబ్బు మీద ఆశపడ్డాడు. అందుకే ఆ అధికారంని పొడగొట్టుకున్నాడు, ప్రాణాన్ని కూడా పొడగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్లేస్ ఖాళీ అయిపోయింది. ఆ ప్లేస్ ఇక ఎవ్వరికో వెళ్ళిపోయింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ 11 మంది చిట్టీల మీద పేర్లు రాసినారు. ఆ 11 మంది చిట్టీలు వేసినారు. ఆ చిట్టీలు వేస్తే మత్తయ్య పేరు మీద ఆ చిట్టీలు వేసింది. ఆ రోజు నుంచి ఆ మత్తయ్య యూదా ఇస్కరియోత్ ప్లేస్లో వచ్చిండు. ఆ 12 మందిలో ఒక్కడైపోయినారు. ఆ పోస్టుల్లో లెక్కించబడ్డాడు ఆయన. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎవరి పోస్టు మీద ఆయన వచ్చిండు? యూదా ఇస్కరియోత్ మోసం చేసి పొడగొట్టుకున్న పోస్ట్లో ఎవరు వచ్చిండు? మత్తయ్య వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీకు నాకు కూడా అధికారం ఇచ్చిండు దేవుడు. పాటలు పాడే టాలెంట్ ఇచ్చిండు, వాక్యం చెప్పే టాలెంట్ ఇచ్చిండు, ఆరాధన చేసే టాలెంట్ ఇచ్చిండు, వాయించే టాలెంట్ ఇచ్చిండు. కానీ మనం దేవునితో ఒకవేళ నమ్మకంగా లేకపోతే మనకు ఉన్న అధికారం, మన దగ్గర ఉన్న అధికారం అది మన దగ్గర నుంచి లాగి ఇంకొకరికి ఇచ్చేస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఇంకొకరికి ఇచ్చేస్తారు, వాళ్ళు మన ప్లేస్లో వచ్చి వాయిస్తారు, వాళ్ళు మన ప్లేస్లో వచ్చి పాటలు పాడతారు, వాళ్ళు మన ప్లేస్లో వచ్చి ఆరాధన చేస్తారు. అప్పుడు దూరం నుంచి చూసి మనం బాధపడడం తప్ప ఏది కూడా మిగలదు. అప్పుడు దేవుణ్ణి అడుగుదా, ఎందుకు దేవుడా నా అధికారం నా దగ్గర నుంచి లాగేసినావు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఫస్ట్ అధికారం నేను నీకే ఇచ్చినాను, నీకు ఇచ్చినాను, ఇది చేయని చెప్పినాను, కానీ నువ్వు నమ్మకంగా లేవు కదా, అందుకే నీ దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇచ్చేసినాను. చాలాసార్లు నీకు వాక్యంతో మాట్లాడినాను, చాలాసార్లు సేవకులకు పంపించినాను, అయినను జాగ్రత్త పడలేదు, నెగ్లెక్ట్ చేసినావు. దేవుడిచ్చిన పనికి, దేవుడిచ్చిన వరాలకి నువ్వు నెగ్లెక్ట్ చేసినావు. అందుకే ఈ అధికారం నీ దగ్గర నుంచి లాగి ఇంకొకరికి ఇచ్చేసినాను. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 12 మంది శిష్యుల్లోకి వెళ్ళి ఒకళ్ళు యూదా ఇస్కరియోతు ఉండే. యూదా ఇస్కరియోతుకు కూడా చాలా ప్రేమించిండు, చాలా అధికారం ఇచ్చిండు, చాలా వరాలు ఇచ్చిండు. కానీ యూదా ఇస్కరియోతు డబ్బుని ఆశపడ్డాడు, డబ్బుని ప్రేమించిండు, డబ్బు దొంగతనం చేసిండు, డబ్బు కోసం యేసయ్యనే అమ్మేసిండు. అందుకే ఆయన ప్రాణాన్ని పొడగొట్టుకున్నాడు, ఆశీర్వాదాలు పొడగొట్టుకున్నాడు, అధికారంని కూడా పొడగొట్టుకున్నాడు. ఆ ఆశీర్వాదం ఇంకొకరికి దొరికింది, ఆ అధికారం ఇంకొకరికి వెళ్ళిపోయింది. ఇదే జరిగింది యూదా ఇస్కరియోతుకి. తో ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీకు ఇచ్చిన అధికారంతో నమ్మకంగా దేవునికి ఉండి మనం సేవ చేస్తే దేవుడు మనకి ఎంతో ఆశీర్వాదంతో నింపేస్తాడు. దేవుడిచ్చిన అధికారంతో నాకు టైం లేదు ప్రభా, నేను ఇప్పుడు రాలేను అంటే జాగ్రత్త. ఆ అధికారం ఇంకొకరి దగ్గర పోకముందు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త పడండి, సరి చేసుకోండి. ప్రభా నన్ను క్షమించు, నేను చేస్తాను, లోబడతానంటే ఆ అధికారం నీదే ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యూదా ఇస్కరియోతుకి ఏర్పరచుకున్నాడు దేవుడు. యూదా ఇస్కరియోతుకి అధికారం ఇచ్చిండు, ప్రేమించిండు. కానీ యూదా ఇస్కరియోతు పొడగొట్టుకున్నాడు. వాక్యం మీద ధ్యానం పెట్టలేదు, యేసయ్య మీద ధ్యానం పెట్టలేదు. ధ్యానమంతా డబ్బుల మీదనే ఉండే, సంపాదించుకోవాలని ఉండే, దొంగతనం చేయాలనే ఉండే. నెగ్లెక్ట్ చేసిండు దేవునిచ్చిన పనికి. అందుకే అధికారాన్ని పొడగొట్టుకున్నాడు. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నన్ను కూడా ఒక అధికారం ఇచ్చిండు, నీకు నాకు కూడా యేసయ్య ఏర్పరచుకున్నాడు. మనము నమ్మకంగా ఉన్నామా లేదా అని ఈరోజు ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.